ఆల్ మీడియా మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకున్న ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే సార్ గౌతమ బుద్ధుడు అందించిన అష్టాంగ మార్గాల గురించి మీ యొక్క మాటల్లో సార్. సరైన మార్గంలోనే మన డబ్బు సంపాదించుకొని మనం జీవించాలి. అదే సరైన జీవనోపాయం. దొంగతనం చేయకూడదు, ఇలాంటివన్నీ అన్నమాట. ఇకపోతే ఆరవది సమ్మా వాయామం, అంటే సరైన శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏంటి? నేర్చుకునే వ్యక్తికి, శిష్యుడికి, స్టూడెంట్కి శ్రద్ధ ఉండాలి అంటాం. అంటే అతను నేర్చుకునేటప్పుడు ఏకాగ్రత చూపించాలి, అంటే చక్కగా వినాలి. దాన్నే శ్రద్ధ అంటారు. ఏ విషయమైనా శిష్యుడికి శ్రద్ధ అవసరం. అలాగే టీచర్కి ఏకాగ్రత అవసరం. అతను కాన్సన్ట్రేటెడ్గా చెప్పాలి. కనుక ఏడోదేమో సమ్మాసతి, అంటే సరైన ఏకాగ్రత. గురువుకి కావాల్సింది సరైన ఏకాగ్రత, శిష్యుడికి కావాల్సింది సరైన శ్రద్ధ. కనుక ఈ శ్రద్ధ తర్వాత సరైన శ్రద్ధ అంటే ఇంగ్లీష్లో అటెన్షన్ అంటారు, ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ అంటారు. కనుక శ్రద్ధ అంటే మనం ఎక్కువగా వినేటప్పుడు మనకు వస్తుంది చేయవలసింది. ఏకాగ్రత అంటే మనం ఏదైనా పని చేయవలసినప్పుడు ఏకాగ్రతగా చేయాలి. పనిని అబ్జర్వ్ చేసేటప్పుడు శ్రద్ధగా చేయాలి. కనుక శ్రద్ధ, ఏకాగ్రత అనేవి వాటికి సంబంధించినవి. ఎనిమిదవది ఆఖరిది సమ్మా సమాధి, అంటే సరి అయిన ధ్యానం. ఏదైతే నిజమైన ధ్యానమో అదే చేయాలి. ఏది నిజమైన ధ్యానము? ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ తర్వాత వచ్చేదే ధ్యానం. అందుకనే బుద్ధుడు అష్టాంగ మార్గంలో సరి అయిన ధ్యానము అన్నాడు. అంటే ఆయన పతంజలి కృతమైన ఆ అష్టాంగ రాజయోగంలో ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ తర్వాత వచ్చే ఆ సూక్ష్మ శరీర యానంతో ఏకం కావడమే అదే ధ్యానము, అదే సరైనది, దాన్ని దృష్టిలో పెట్టుకోండి అని ఈయన మనకి ప్రబోధిస్తున్నాడు అనమాట. కనుక ఈ సరి అయిన దృక్పథాలు, సరి అయిన కోరికలు, సరి అయిన వాక్కు, సరి అయిన కర్మ, సరి అయిన జీవనోపాయం, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ధ్యానం అన్నవే బుద్ధుడు చెప్పిన 8 ఫోల్డ్ పాత్, అంటే అష్టాంగ మార్గంలోని 8 అంశాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.